హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి, చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించారా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందే ఆయన జననాన్ని గురించి అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. అవన్నీ నెరవేర్పుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఆయన శిలువ మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి కూడా అనేక లేఖనాలు వివరించాయి, ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. లేఖనముల ప్రకారంగా ఆయన మరణించి, లేఖనముల ప్రకారంగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అలాగే ఆయన రాకడ గురించి అనేక విషయాలు రాయబడుతూ ఉన్నాయి. అది ఇంకా నెరవేరలేదు. ప్రభు రాకడ సమయం అతి సమీపంగా ఉంది. ఇంకా ఆయన జననాన్ని, ఆయన మరణము, పునరుద్ధానాన్ని విశ్వసించకుండా, ఆయన్ని అంగీకరించకుండా ఉన్నవారు ఆ రాకడ సమయంలో మేఘారుడై వచ్చే ప్రభువును చూసి రొమ్ము కొట్టుకొని ఏడవలసి వస్తుందని ప్రభు అందరూ అంతటా మారు మనసు పొందాలని తామసం చేస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భాలను మనం వాడుకొని ఈ శిలువ సువార్తను ప్రకటించడానికి ఆశిస్తున్నాం. యేసు ప్రభు శిలువ మరణమును గురించి, ఆయన త్యాగమును గురించి, ఆయన జీవితమును గురించి మనం వింటున్నప్పుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఎంతగా మన కొరకు ఆహుతయ్యాడు, మన కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడన్నది ఈ పాటికే మీరు విశ్వసించున్నారని నమ్ముతున్నాను. ఆయన గురించిన ప్రవచనాల్లో ఒక వార్త మీకు చదవాలనిపిస్తుంది. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, వినండి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద పడు. గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను 14వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మనల్ని సృష్టించిన ప్రభు మన కాపరి. మనం ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము. ఆయన జీతగాడు కాదు. జీతగాడే గనుక తోడేలు వస్తే పారిపోతాడు. ఆయన మంచి కాపరి. గొర్రెలను కాపాడడానికి, గొర్రెలను భద్రపరచడానికి, వాటిని నడిపించడానికి, వాటికి సేద తీర్చడానికి, వాటి గాయాలు మాన్పటానికి మంచి కాపరి తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవడి కోసం ప్రాణం పెడుతున్నారు ఈ రోజుల్లో? ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడంలో మాత్రం ఆరిదేరిపోతున్నాం. ఒకవేళ మనుషుల కొరకు ప్రాణం పెట్టినా అది ప్రయోజనం లేదు. కానీ ఈ మంచి కాపరి, మన ప్రభు, పాపము లేనివాడు, పాపులమైన మన కొరకు ప్రాణార్పితంగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కాపరి నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 15వ వచనం చివరి భాగంలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఖడ్గమా, గొర్రెల కాపరి మీద పడుము అంటే ఆయన ప్రాణం మనకెందుకు ఇచ్చాడు? ఏ ఖడ్గమో? ఖడ్గాన్ని గురించి మీరు చదవాలంటే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత వారిని ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టి 3వ అధ్యాయం 24వ వచనంలో
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఎవ్వరూ మళ్ళా వెళ్ళి ఆ జీవవృక్ష ఫలములు తినకుండా తింటే ఏంటంటారా? తింటే మనం ఇక చావం, భలే ఉంటుందంటారా? అయితే మన ఇళ్లల్లో ఉన్నవారు ఎవ్వరు చావలేదనుకోండి, మన తాతగారు, అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, తాత ముత్తాతలు, తాతలు 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 అందరూ బతికే ఉంటారు, చావరం. పడ్డ బసరాలు అయిపోయి 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు నడవలేక కూర్చోలేక మంచాల పడి ఉన్నవారు మన ఇళ్లలో ఉంటే మన ఇళ్లల్లో ఎంత ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. ఒక ఇంటిలో ఉన్న వాళ్ళు అందరూ మరణించకుండా ఒక 500 సంవత్సరాలు వేసుకోండి పోని, 1000 సంవత్సరాలు వేసుకోండి పోని, ఎంతమంది మన ఇంట్లో ఉంటారండి పనికోని శవాల్లాగా? అప్పుడు ఎలా ఉంటుంది అసలు లోకం? వృద్ధులైపోయి కూడా మరణం అవ్వకపోతే ఎంతమంది చావు కోరుకుంటున్నారు తెలుసండి వృద్ధులు? అయ్యా ఇంకెందుకు నా బ్రతుకు, చనిపోయేటట్టు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటట్టు, విశ్వాసులు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటట్టు నా కోసం ప్రార్థన చేయడానికి అడుగుతుంటారు. మరణం అనేది ఒక క్రైస్తవునికి లాభం అండి. మరణం అనేది నూతన జీవితం, పరలోక రాజ్య వారసత్వం. అయితే పాపిగా జీవితకాలం అంతా జీవించడానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది. పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా యుగయుగములు తరతరములు జీవించబోతున్నాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన జీవవృక్ష ఫలములను మనకు తిననిస్తాడు. అప్పుడు మహిమ శరీరంతో మనం యుగయుగములు తరతరములు ఆయనతో జీవించబోతున్నాం. ఇది తత్వం కాదండి, ఇది నిజం. ఇది ఊరికనే మెంటల్ మైండ్ థియరీ కాదు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే ప్రభు ఆ మార్గంలోనికి ఎవ్వరూ వెళ్ళలేకుండా, అక్కడికి వెళ్లకుండా ఖడ్గజ్వాలలు ఉన్నాయి. యేసు ప్రభు మంచి కాపరిగా మనందరి పక్షంలో వచ్చి, కాపరి ఎప్పుడు రండి గొర్రెలకు ముందు నడుస్తాడు, గొడ్ల కాపరి వెనకాల నడుస్తాడు. ఎందుకంటే అవి తరుగుతుంటే కానీ పోవు. గొర్రెల కాపరి ముందు నడుస్తుంటాడు. గొర్రెల కాపరిని అనుసరించి గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను అనుసరిస్తాయి అని చెప్పినట్టుగా మనం వెంబడిస్తాం. సో మనందరికీ ముందుగా ఆయన పరలోకంలో ప్రవేశించాడు. ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఖడ్గజ్వాలలు ఉన్నాయి. ఆ ఖడ్గజ్వాలలు ఎవరి మీద పడ్డాయి? మన కాపరి మీద పడ్డాయి. ఆయన అక్కడ ప్రాణం ఇచ్చాడు. అవునా? అంతేనా? ఆయన ప్రాణం ఇవ్వడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పాడు. అందుకనే గొర్రెలకు పోవు ద్వారమును నేనే అన్నాడు ప్రభు. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు చేరలేరు. గమనించారా? దేవుని ప్రేమను మన ప్రభు వెల్లడిపరిచాడు ఈ లోకంలోనికి వచ్చి. నీవు నేను చస్తే నిత్య నరకానికి వెళ్ళాలని మన శిక్షను, మన శాపాన్ని, మన పాపాన్ని భరించి మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చి దారి తన్నులు తెలియక తిరుగుతున్న మనల్ని దారి చూపించేవాడిగా, శాంతికరమైన జలముల చెంత పొరుండ చేయొచ్చు పచ్చిక చోట్ల మనల్ని నడిపిస్తూ ఆయన మన కాపుదలనివ్వడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగాన్ని చేశాడు. మళ్ళీ ఒకసారి 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, గొర్రెల కాపరిగా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. 17వ వచనం చూస్తే, నేను దానిని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. 18వ వచనం చూస్తే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని నిలబెడతాను అన్నప్పుడు అక్కడున్న పరిచయులకు, శాస్త్రులకు అది అర్థం కాలేదు. సంవత్సరాల తరబడి కట్టిన ఈ ఆలయాన్ని నువ్వు 3 రోజుల్లో కడతావా అని ఎగతాళి చేశారే కానీ ఆయన మాట్లాడినది తన శరీరం అనే అవయవాన్ని గురించి. మీరు మనుష్య కుమారుని సిలువ వేస్తారు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. అక్షరాల
ప్రభువుని గురించి ప్రవచించిన ప్రవచనాలు నెరవేరటం, ప్రభు చెప్పిన మాటలు నెరవేరటం చూస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది మనం ఏదో పండగలుగానో ఆచారంగానో అవలంబించడం కాదు, కానీ నన్ను పరలోక రాజ్య వారసుడిగా చేయటానికి నా శాపాన్ని భరించి నా మరణాన్ని మింగివేసి నాకు దారి చూపించిన యేసు ప్రభు నాకు కావాలి అని మనం ఆయనను విశ్వసించాలి. నేనే మార్గము, జీవము, సత్యములు అన్నాడు. ఎవ్వరు యేసు ప్రభువుడు సిలువ వేయలేదండి, వెయ్యలేరండి. జీవాధిపతిని చంపగలిగిన వాడెవడు? నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను, నేను దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నాడు ప్రభు. అసలు గెత్సెమని తోటలో యేసు ప్రభువును బంధించడానికి వచ్చిన భటులు ఆయన దగ్గరకు రాలేకపోయారు. ఆయన చూడగానే వెనక్కి పడిపోయారని ఉంది. ఎవరిని వెతుకుతున్నారు, ఏం కావాలంటే మేము నజరుడైన యేసుని వెతుకుతున్నామంటే అది నేనే అని ఆయనంతటా ఆయనే చేతులు అందించాడు. బంధించబడ్డాడే కానీ ఆయన్ని బంధించడానికి ఎవరికి అధికారం ఉంది? ఆయనను మరణం ఆయన సిలువ వేసిన తర్వాత సమాధిలో పెట్టినప్పుడు కూడా ఆ సమాధి ఆయన్ని బంధించలేదు. ఆయనను కట్టిపెట్టిన ప్రేత వస్త్రములు ఆయన్ని బంధించలేదు. లాజరు తిరిగి లేపబడినప్పుడు అతడు ఇంకా వస్త్రాలతో చుట్టబడే ఉన్నాడు. అది ఇప్పవలసి వచ్చింది మనుషులకి. కానీ ప్రభు ఆయన్ని చుట్టి పెట్టిన వస్త్రాలన్నీ మడతపెట్టి ఉన్నట్టు, ఆయన సమాధికి అడ్డంగా ఉన్న రోమన్ ముద్ర వేసిన రాయి దానంతట అదే తొలగిపోయి ఉన్నట్టు ప్రభు సజీవుడిగా బయటకు వచ్చాడని మనం చూస్తున్నాం. అంటే రాయి తొలగించకుండా ప్రభు బయటికి రాలేడా? రాగలడు. మూసిపెట్టిన సమాధి ఉంటే ఇంకా లోపల ఉన్నాడేమో అనుకుంటారు. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని తెలియటానికే ఆ రాయి దొర్లించబడింది, కానీ రాయి ఆయనకి అడ్డం కాదు. ఆయనను ఎవ్వరూ బంధించలేరు. ఆయన ప్రాణాన్ని తీయగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ లోకంలో మనుషులు మన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నిస్తారేమో కానీ నిత్య నరకము నుండి తప్పించగలిగిన ప్రభువు మనకు ఉన్నప్పుడు అంతకు మించిన హాని మనకెవరు చేయలేరు. అందుకే ప్రభు అన్నాడు, శరీరాన్ని మాత్రమే హింసించే వారికి మీరు భయపడుతున్నారు, మీ ఆత్మను శరీరమును నరకములో పడద్రోయగలిగిన వారికి మీరు భయపడరా? నా యేసయ్య సజీవుడు, నేను ఆయన అడుగుజాడల్లో నడిస్తే నేను సజీవుడిగా ఉంటాను. యేసు ప్రభు మీద ఆ యొక్క శాపపు ఖడ్గజ్వాల పడింది. ఆయన అక్కడ ప్రాణమిచ్చి రక్తము చిందించాడు కనుక ఈరోజు నేరుగా మనం ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ సిలువ వేయబడిన రెండవ నేరస్తుడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంతవరకు కనిపెడుతున్న పరదేశులో ఉన్న విశ్వాసులందరూ, పాత నిబంధన భక్తులందరూ ప్రభువుతో పాటే పరలోకంలో ప్రవేశించారు. ఈరోజు సిలువను ధ్యానిస్తూ ఉండగా అంతటితోటే ఆగకండి, పునరుద్ధారుడైన క్రీస్తుల గురించి గుర్తు చేసుకోండి. నా యేసయ్య తన ఇష్టపూర్తిగా నన్ను క్షమించుటకు, నన్ను విడిపించుటకు, నా మరణాన్ని మింగివేయటానికి ఈ లోకానికి నరుడుగా వచ్చి రక్తమాంసములలో పాలిభాగస్తుడయ్యాడన్న మాట నమ్మండి. ప్రాణం పెట్టిన ప్రభు ప్రాణాన్ని తీసుకునే అధికారం ఉంది కాబట్టి మరణాన్ని జయించి, సమాధిని జయించి మృత్యుంజయుడే లేచాడు. ఆయన ఉండు స్థలంలో నేను ఉండలాగన మరలా అతి త్వరలో రాబోతున్నాడు అన్నది గుర్తిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఇంత గొప్ప దేవుడివైన నిన్ను నమ్ముకునే భాగ్యం మాకు ఇచ్చావు. నిన్నెరిగే అవకాశం నాకు ఇచ్చావు. మా మనోనేత్రాలు తెరిచావు. పాపమునకు శాపమునకు బానిసనై నిత్య నరకానికి గురైన నన్ను విమోచించుట కొరకు పరలోకపు ద్వారము తెరిచి నా పక్షములో నా కొరకు మరణించి నాకు దారి చూపించినందుకే వందనములయ్యా. నీ స్వరము వింటానయ్యా, నిన్ను అనుసరిస్తానయ్యా.
నిన్ను వెంబడిస్తానయ్యా, నీ రాజ్య వారసుడుగా నీతో పాటు ఉండే భాగ్యం నాకు కావాలి అని ఎవరెవరు ఈ సమయంలో ఆశిస్తున్నారు ప్రభువా, అట్టి వారికి నీ కృప దయచేయు. యేసు నా కొరకే మరణించాడు, తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడన్న ఈ సువార్త సత్యాన్ని మేము నమ్మటానికి, మరణీకులకు ఎరుకపరచటానికి నీ శిలువ మరణ పునరుద్ధానాల గురించి మరల మేము ధ్యానిస్తుండగా ఇది యథార్థమని, ఇది సత్యమని, ఇది నిజమని మేము గుర్తించి విశ్వసించి నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలములు తోడై ఉండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము విజ్ఞాపనం చేస్తున్నాం, మీరు ప్రార్థించండి, అద్భుతమైన జవాబులు మనం పొందుకుంటాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. మరి ప్రతిరోజు మీకు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 9 గంటలకి, అలాగే తెల్లవారుజాము 2 గంటలకి 4 సార్లు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరనేక పోస్టులు పెడుతున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుపుని ప్రతి ఊరిలో బలి కలుసుకుందాం. ఆ దేవుడు దేవుడు మహాకృప నీకు తోడేది కాక.